హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఖర్జూర పల్లి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ లడ్డు రోజుకొకటి తింటే హెల్త్కి ఎంతో మంచిదండి. ఒకటి కాదు రెండైనా తినాలనిపించేంత టేస్ట్ ఉంటుంది ఈ లడ్డుకి. ఖర్జూర పల్లి లడ్డు, పల్లీలలో ఖర్జూరాలో కాల్షియం, ఐరన్ అండ్ ప్రోటీన్స్ ఉన్న లడ్డు అండి. షుగర్ అస్సలే అవసరం లేని లడ్డూస్, హై ప్రోటీన్ ఉన్న లడ్డూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఒక 500 గ్రామ్స్ ఖర్జూరా తీసుకున్నానండి. ఖర్జూరా అంతా మొత్తం లోపల గింజలు లేకుండా తీసుకోవాలి. మొత్తం ఇలా చూసారా, అంతా మొత్తం లేకుండా, గింజ అనేది లేకుండా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా మెత్తగా నలుపుకుంటూ బాగా పిసుకుతూ మంచిగా ఇలా మెత్తగా చేసుకోవాలండి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక కప్ పల్లీలు తీసుకున్నాను. ఇవి మంచిగా వేయించి పొట్టు లేకుండా తీసుకోవాలండి పల్లీలు. ఈ పల్లీలు కూడా ఖర్జూరాలో బాగా అంతా మిక్స్ అయిపోయేలాగా, ఖర్జూరాకు కూడా పట్టేలాగా బాగా కలుపుకోవాలి పల్లీలు. చూసారా, ఇలా అంతా మొత్తం ఖర్జూరాకి పట్టిపోవాలి పల్లీలు కూడా మొత్తం. ఇప్పుడు ఒక కప్ నేను జీడిపప్పు తీసుకున్నానండి. పొడవుగా కాకుండా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకోండి. ఒక కప్పు బాదం పప్పు, ఇది మెత్తగా కాకుండా కచ్చపచ్చగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. పచ్చగా తీసుకొని వేసుకోవాలండి. ఇలా మొత్తం అన్నీ ఖర్జూరాలోకి బాగా గట్టిగా అన్నీ కలిసేలాగా మెత్తగా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా అంతా బాగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ మొత్తం పల్లీలు అవన్నీ కలిసిపోయేలాగా బాగా ఉంటలాగా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి నేను ఒక 1/2 కప్ నువ్వులు తీసుకుంటున్నానండి. నువ్వులు మంచిగా వేయించి బాగా స్మెల్ వచ్చేంత వరకు, చిటపటలాడుతూ స్మెల్ వచ్చేంత వరకు వేయించి తీసుకోవాలి. నువ్వులు వేయించి తీసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి. డైరెక్ట్గా అలా వేసుకోకూడదు. నువ్వులు కూడా మొత్తం అందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా. ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ మొత్తం బాగా అన్నిటికీ కలిసిపోయేలాగా, డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా కలిసేలాగా మనం ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. చూసారా, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక 2 స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నానండి. తేనె తీసుకుంటున్నానండి. తేనె కూడా ఇందులో బాగా మొత్తం అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇది చాలా అంటే చాలా ఈజీ అండి, పెద్ద టైం ఏం పట్టదు. ఇప్పుడు నేను ఇందులోకి ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. నెయ్యి కూడా మంచిగా కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలండి. నెయ్యి మీరు మీ ఇష్టం అండి, ఇంకా ఎక్కువ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇలా మొత్తం కొంచెం కొంచెంగా తీసుకుంటూ కలుపుకోవాలి. అసలు షుగర్ అనేది లేని లడ్డు అండి ఇది. చాలా అంటే చాలా హెల్తీ లడ్డు. స్టవ్తో కూడా ఏం పని అవసరం లేదు. ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం లడ్డు సుంటలు చుట్టుకోవాలండి. కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా లడ్డూలు కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటూ లడ్డు సుంటలు చుట్టుకోవాలి. ఇలా చుట్టుకోవాలండి.
ఈ లడ్డూస్ చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినవలసిన లడ్డూస్ అండి ఇవి. ఎంతో హెల్తీ అంటే హెల్తీ లడ్డూస్. చూసారా ఎంత బాగా వస్తున్నాయో లడ్డూస్. రోజుకొకటి తింటే మనకి ఎంతో మంచిదండి. బ్లడ్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఈ లడ్డూస్. లోపల కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో. మొత్తం అంతా అన్నీ కలిసిపోయి మిక్స్ అయిపోయి ఎంత బాగున్నాయో. అంతే అండి, ఖర్జూరా పల్లీ లడ్డు ఎంతో ఈజీగా అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.